హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకోసం చుడువ అంటే అటుకులు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ, అందులో చేయడానికి కూడా ఏముండదు. కాకపోతే చాలా క్రిస్పీగా ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపిస్తే, ఏం తినాలో అర్థం కానప్పుడు ఇవి చేసుకొని పెట్టేసుకుంటే తినేయచ్చు అనమాట. సో దానికోసం ఫస్ట్ నేనైతే పల్లీలని వేయించి పక్కన పెట్టేసుకుని తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆ ఆయిల్లోకి కొన్ని పుట్నాలు, కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసి కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తాను టేస్ట్కి తగ్గట్టు. దాంట్లో కొన్ని మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే ఆనియన్స్ ఉంటే ఏంటి అంటే కొంచెం తొందరగా ఎక్కువ రోజులు నిలువ ఉండవు అనమాట. అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదు. కానీ సపరేట్గా ఆనియన్స్ ఫ్రై చేసుకొని దాంతో యాడ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇలా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసేసి మిక్స్ చేసిన తర్వాత ఆ పోపు ఏదైతే మనం మొత్తం ఆయిల్లో ఫ్రై చేసామో అదంతా మనం తీసుకొని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్లో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఆ అటుకులని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా కరకరలాడుతూ చుడువా రెడీ అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకొని స్నాక్స్ టైంలో పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట. హెల్దీ అండ్ నైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.